పవన్ కళ్యాణ్ తీరుపై కాపు పెద్దలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరి కాపులు మండిపడుతున్నారు. పవన్ కు సూచనలు చేస్తూ హరిరామ జోగయ్య పలు లేఖలు రాశారు. తాజాగా పవన్ కు లేఖాస్త్రాన్ని సంధించారు ముద్రగడ పద్మనాభం. 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ స్థానాలను తీసుకోవటాన్ని హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభాలు తప్పుపడుతున్నారు. మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉండాలని చూస్తే మీరు ఆ విధంగా ప్రయత్నం చేయటం లేదని లేఖలో పేర్కొన్నారు. 70-80 అసెంబ్లీ స్థానాలు అడిగి ఉంటే పవర్ షేరింగ్ తో పాటు మంత్రి పదవులు దక్కేవన్నారు. నిజాయితీగా మీతో కలిసి పనిచేయాలని భావించిన మాకు మీరు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు, ఎంతో మంది పర్మిషన్స్ తీసుకోవాలన్నారు కాపు నేతలు. కాపు నేతల లేఖలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చూస్తున్నాం హరిరామయ్య జోగయ్య లేఖ రాశారు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా లేఖ రాశారు. మొత్తం మీద పవన్ వైఖరిపై ఒక రకమైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటారు? అనుశ్రీ, కాపు ఉద్యమ నేతలు పవన్ కళ్యాణ్ తీరు మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా 24 ఎమ్మెల్యే 3 ఎంపీ స్థానాలు తీసుకోవడానికి వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం 24 స్థానాలు తీసుకోవడం వెనకాల గల కారణం ఏంటి? కేవలం జనసేన బలం 24 సీట్లకే పరిమితం అయ్యిందా? కాపులు ఇప్పటికైనా మారాలి, కాపులు యాసించే స్థితి నుండి శాసించే స్థితికి చేరుకోవాలని. కాబట్టి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా 60 నుంచి 70 స్థానాల వరకు చంద్రబాబు నాయుడు అడగాలని వారు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇదే అంశానికి సంబంధించి 3 రోజుల క్రితము మాజీ మంత్రి చెగొల్లి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు ఒక లేఖ రాస్తే, మళ్ళీ నేడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా మరొక లేఖను పవన్ కళ్యాణ్ కి రాశారు. ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు, పవన్ కళ్యాణ్ 70 నుంచి 80 స్థానాలు తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చినట్లయితే పవర్ షేరింగ్ అడగడానికి, అలాగే మంత్రివర్గంలో అధిక పదవులు అడిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు ఆ స్థానాలను అడగడం లేదంటూ కూడా వారు ఆ లేఖలను పేర్కొనడం జరిగింది. అదే 60-70 స్థానాలు ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ కి ఉండేది. మరి పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో ఎందుకు గట్టిగా చంద్రబాబు నాయుడు అడగలేకపోతున్నారనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క కాపు నేతలే కాదు, జనసేన పార్టీలోనూ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వారు జనసేన బలాన్ని బట్టి 70 నుంచి 80 సీట్ల వరకు అడిగితే బాగుంటుందనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు అనేక సందర్భాల్లో వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ దీని మీద తీవ్ర ఆగ్రహాన్ని తిరిగి పార్టీ నేతల మీద వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ తనకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం 24 సీట్లనే తీసుకున్నానని, తనకి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి నెలకొందని చెప్పి తిరిగి పార్టీ నేతల మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా ఇది చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కీలు బొమ్మలా మారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏది చెప్తున్నారో దానికే తల ఊపట్టడం పట్ల కూడా కాపు సంఘాల ప్రతినిధులతో పాటు కాపు ఉద్యమ నేతలు కూడా పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతున్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వైఖరిలో ఏమాత్రం మార్పు కూడా రాలేదు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు ఏవైతే జనసేన పార్టీకి 24 నుంచి 25 స్థానాలు ఇస్తామని చెప్తున్నారో దానికి తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ 24 స్థానాలకే పరిమితమయ్యారు. 24 స్థానాలు తీసుకున్న తర్వాత అటు కాపు వర్గంలో కానీ లేదంటే ఇటు జనసేన పార్టీలోనే కానీ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం కూడా స్పందించలేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ కు సలహాలు సూచనలు ఇస్తున్నారో వారిపైన తిరిగి విమర్శలు చేసే పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ నుండి కనిపిస్తుంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ కు సలహాలు సూచనలు చెప్పినట్లయితే వారిని వైఎస్ఆర్సీపీ కోవట్లుగా ముద్రేస్తున్నట్టు కూడా వారిని బెదిరించడం కూడా జరుగుతుంది. ఎక్కడైనా నాయకులు ఒక పార్టీ అధినేతకు సలహాలు సూచనలు ఇస్తే దాన్ని స్వీకరించాలి, లేదంటే అందులో తప్పులు ఏవైనా ఉంటే దాన్ని తిరస్కరించాలి. అంతే తప్ప కానీ పవన్ కళ్యాణ్ కి సలహాలు సూచనలు ఇస్తున్న వారినే తప్పుపట్టే విధంగా మాట్లాడడాన్ని కూడా అటు జనసేన నాయకులు కానీ ఇటు కాపు ఉద్యమ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపడుతున్నారు.